ప్రపంచంలోనే ఒక దారుణ ఆఫర్ ఒకటి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. కారణం ఏమిటో తెలియదు కానీ ఈ మధ్య స్కాట్లాండ్లోని కొన్ని దీవుల్లో మనుషుల సంఖ్య బాగా తగ్గిపోయింది. దాంతో భయానక ఆఫర్ మారుమోగుతోంది. అదేమిటి అంటే లైక్స్ ఆఫ్ ఆర్క్ని, ఐజిల్ ఆఫ్ స్కై ఐలాండ్స్ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను రమ్మని స్వాగతం పలుకుతోంది స్కాట్లాండ్ ప్రభుత్వం. 2026 వరకు 100 మందికి ఒక్కొక్కరికి 48 లక్షల చొప్పున ఎదురు ఇస్తామని కూడా ప్రకటించింది. దెబ్బకి అప్పుడే 100 అప్లికేషన్స్ వచ్చేశాయి. ఈ అప్లికేషన్స్ పరిశీలించి ఎవరికి డబ్బులు ఇవ్వాలన్నది ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. కొందరికి ఉన్న ప్రదేశం నచ్చదు, ఎందువల్లో ఇలా రకరకాలుగా ఇబ్బందులు పడుతుంటారు. ఎక్కడైనా పీస్ఫుల్ ప్లేస్కి పోవాలనుకుంటారు. ఈ టైప్లో ఆలోచించే వాళ్లందరికీ యూరప్లోని స్కాట్లాండ్ వెల్కమ్ చెప్తోంది. సిటీ లైఫ్ వదిలేసి ఏ గోలా లేని ఇలాంటి వాతావరణం కలిగిన ప్రాంతానికి రమ్మని చెబుతోంది. అంతేకాదు, పైగా అక్కడికి వెళ్లి జీవించే వారికి గవర్నమెంటే 50,000 పౌండ్లు ఇస్తుంది. అంటే మన కరెన్సీలో 48 లక్షలకు పైమాటే. ఒక్కరే కాదు, ఫ్యామిలీతో సహా హాయిగా వెళ్లిపోవచ్చు. 100 మంది లిమిట్ అంటే మన దేశంతో పోలిస్తే చాలా తక్కువ. ఇక్కడ 100 కుటుంబాల కింద లెక్కన్నమాట. ఆ కుటుంబాలు వస్తే ఆటోమేటిక్గా ఇక్కడ వ్యాపార కార్యకలాపాలు పెరిగి క్రమంగా మళ్లీ జనాభా సంఖ్య పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఎందుకంటే స్కాట్లాండ్ జనాభా కూడా మరీ తక్కువ. సో అక్కడికి 100 మంది రావడమే గొప్ప. ప్రస్తుతం ఆ దేశ జనాభా 54 లక్షల మంది మాత్రమే. ఒక్క హైదరాబాద్లో దానికి డబులుంటారు. ప్రస్తుతం చాలా సంపన్న దేశాల్లో జనాభా సంఖ్య తగ్గిపోవడం అనే సమస్య వేధిస్తోంది. దాంతో మా దగ్గరకు వచ్చేయండి బాబు అంటూ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అయినా అక్కడికి వెళ్లేవాళ్లు కనిపించటం లేదు. బయటి దేశాల నుంచి 10 మంది వెళితే ఇక్కడున్న వారు 11 మంది ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. ప్రపంచంలోని అందమైన దీవుల్లో స్కాట్లాండ్లోనివి కూడా ఉన్నప్పటికీ ఇక్కడ స్థిరంగా నివసించే వారి కౌంట్ బాగా తగ్గిపోయింది. ఇదే ప్రభుత్వానికి సమస్యగా మారింది. అందువల్ల స్కాట్లాండ్ ప్రభుత్వం నేషనల్ ఐలాండ్స్ ప్లాన్ తీసుకొచ్చింది. ఇందుకోసం అగ్రిమెంట్ చేసుకుని మరి డబ్బులు ఇవ్వనుంది ప్రభుత్వం. ఆ డబ్బుతో ఇల్లు కొనుక్కోవాలి, వ్యాపారం చేయాలి. ఈ రెండు ఇష్టం లేని వారు సుదీర్ఘకాలం అక్కడే ఉంటామని లిఖితపూర్వక హామీ ఇవ్వాలి. మళ్లీ మాతృదేశానికి రాను అనుకునే వాళ్లకి మాత్రమే ఈ ఆఫర్ కలిసి రావచ్చు. బాగా ఆలోచించుకొని వెళ్లాలి మరి.